సుందర రామాయణ శ్రీలంక యాత్రను పురస్కరించుకొని భారతదేశం నుంచి బయలుదేరి మేము శ్రీలంక దేశంలో మా 3వ రోజు యాత్రలో ముఖ్యంగా మేము నల్లూరు అనేటువంటి ప్రాంతంలో కందస్వామి అని పిలువబడేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళాము. నల్లూరు కందస్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత మా యాత్ర బృందం అంతా కూడా కలిసి మేము కీరిమలై, అదే నాగులేశ్వరం అని కూడా పిలుస్తారు, అక్కడ నాగులేశ్వర స్వామిగా కొలవబడేటువంటి ఈశ్వరాలయాన్ని దర్శించడానికి వెళ్ళాము. అక్కడ ఒక మహర్షి తపస్సు చేసిన కారణంగా ఒక కొలను వెలిసింది అని అంటారు. అది సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి కొలను. అక్కడ స్నానం చేసినటువంటి భక్తులందరికీ కూడా శరీరానికి ఉండేటువంటి రుగ్మతలన్నీ పోతాయి అని చెప్పి అక్కడ వారి విశ్వాసము. తమిళులకి శ్రీలంక ప్రభుత్వానికి యుద్ధం జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఆలయం అంతా కూడా మొత్తము కూలిపోయింది. ఆ తర్వాత పునర్నిర్మించారు ఆలయాన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొలను ఏదైతే ఉందో ఇది సముద్రానికి అతి చేరువలో ఉంది. మీకు అందరికీ ఆ సముద్రం కూడా వెనకాతల కనిపిస్తుంది. ఇక్కడ స్నానాలు చేస్తారు భక్తులందరూ కూడా. స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 100 మీటర్లు సుమారుగా దూరంలో ఉండేటువంటి నాగులేశ్వర స్వామివారిని దర్శిస్తారు. స్వామివారి పేరు నాగులేశ్వరుడు, అమ్మవారి పేరు నాగులేశ్వరి. కీరిమలై నుంచి బయలుదేరిన మేమందరము జఫ్నాకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనతీవు అనేటువంటి ఒక దీవికి బయలుదేరి వెళ్ళాము. మేము ప్రయాణించేటువంటి వాహనములో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాంతం వరకు వచ్చి ఇరుపక్కల కూడా నీరు ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి మేమందరము కూడా బోటు ఎక్కి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి నాగభూషణి అమ్మవారి ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళాము. అక్కడ అమ్మవారి పేరు నాగభూషణి, నైనతీవు అనేటువంటి ప్రాంతంలో ఉన్నది. అక్కడ ప్రాంతీయులు నాగభూషణి అని అమ్మవారిని పిలుస్తారు. ఇలా బోటు ఎక్కి మేమందరం కూడా 20 నిమిషాలు సముద్రయానం చేసి అవతలి ఒడ్డుకి వెళ్ళి దిగి మరలా ఒక 100 మీటర్లు నడిచి అమ్మవారి దర్శనం చేసుకుని మరలా బోటుకి ఈ ఒడ్డుకి వచ్చి ఇక్కడ